నెల్లూరు జిల్లా కావలిలో 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రానున్న రోజుల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం నిలబడిపోతుందని, కావలికి ఇది ఒక ఐకాన్ గా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. భారీ జన సమూహం మధ్య 5గురి దివ్యాంగులచే ఈ పతావిష్కరణ ఆయన చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో కావలి టీడీపీ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి 100 అడుగుల భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోట్ల మంది ప్రాణ త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని, వారందరి త్యాగాలను గుర్తు చేసుకోవాలని, అలాగే పిల్లలు, ప్రజలు అందరూ దేశంపై ప్రేమతో ఉండాలని, తెలుగు వారి గొప్పతనం గుర్తుంచుకునేలా స్వాతంత్ర సమర యోధుల ఫోటోలతో పాటు జాతి గర్వించదగిన వారి ఫోటోలను ఇక్కడ ఏర్పాటు చేశామని, ఈ 100 అడుగుల జాతీయ జెండా వద్ద ఐ లవ్ కావలి అనే అక్షరాలు ఏర్పాటు చేశామని, కావలి ప్రజలు 100 అడుగుల జాతీయ జెండాతో పాటు ఐ లవ్ కావలి బోర్డు వద్ద సెల్ఫీలు తీసుకోవచ్చని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగం ఈ జెండా. అందుకే అందరూ కూడా జెండా పండుగ జరుపుకోవాలి. ఆ జెండా నీడను మనం బతకాలి. ఆ జెండా రెపరెపలాడుతున్నందుకు మనకి అండ ఉంటుందని ధైర్యంతో మనం జీవించాలి. అది భారతదేశం అంటే. ఆ దేశాన్ని మనం గౌరవించాలి. మన జన్మభూమిని మనం ప్రేమించాలి. మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. అందుకే ఈరోజు ఈ సెల్ఫీ పాయింట్ ఐ లవ్ కావాలి.